ఆరాధనకు సహాయకరంగా జీవంగల దేవుని వాక్యముల నుండి యోహాను రాసిన సువార్త, మొదటి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. 1 John chapter 4 verse 8. John Gospel chapter 4, 1 John chapter 4 verse 8. మొదటి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 8వ వచనము. అందరం కలిసి చదువుకుంటామా? దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. చాలండి, చదవబడిన భాగము ప్రభు ఆరాధనకు సహాయకరంగా దీవించి ఆశీర్వదించినట్లు సహాయం కొరకై ప్రభు చూస్తాం. మోకరించగలిగే ఉన్నవారు, మోకాళ్ళున్నవారు మోకాళ్ళ మీద ప్రభుని అడుగుదాం. ప్రభువా నాతో మాట్లాడంటే ప్రభు తన మెల్లని స్వరంతో మనతో మాట్లాడు. ప్రేమ నమ్మకం గల మా ప్రియా పరలోక తండ్రి, బహు నమ్మదగిన దేవా, నీకు అపారమైన ప్రేమను బట్టి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభు దినాన్న పాటల ద్వారా నిన్ను మహింపరిచే భాగ్యాన్ని ప్రభా మీరు దయచేస్తూ వచ్చినందులకై వందనములు, స్తోత్రములు. ప్రభా మరి చదవబడిన జీవంగల లేఖన భాగముల ద్వారా ప్రభా మీరే నాతో మాతో మరి మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరు మాట్లాడితే ప్రభా మేము మీ యొక్క గొప్పతనాన్ని, మీ యొక్క స్వభావమును, నీ యొక్క ప్రభావమును అనుభవపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సిద్ధపడగలం. కనుక మీరు చేసిన మేలులన్నిటికై మీరు చూపిన ప్రేమ అంతటిని తలపోసుకుంటూ ప్రభా యొక్క ప్రభు దినాన్న, పునరుత్థాన దినాన్న నీ ప్రజలముగా నీ సన్నిధానంలో ఆరాధించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాం. గొప్ప దేవా, సమములో తండ్రి మరి మా సమయాన్ని మీరు దీవించమని కోరుకుంటా ఉన్నాం. మీ దాసుని ప్రభా శిలువ చాట మరుగుపరిచి అభిషేకించి ఆత్మతో నింపి నీ ప్రజల యొక్క క్షేమము కొరకై మీరు వాడుకొనుచున్నామని ప్రార్థిస్తూ నిష్ప్రయోజకుడైన నీ దాసుని మరొక్కసారి జ్ఞాప చేసుకుని శిలువ చాట మరుగుపరుస్తున్నామని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము నా తండ్రి, ఆమేన్. చాలా సంతోషము. మనమంతా కూడా ప్రభు దినమున మరి పండుగ దినమును ఘనపరచడానికి, ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని కీర్తించడానికి, దేవుని ప్రేమను వర్ణించడానికి సమయంలో మనం చదువుకున్న భాగము యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 8వ వచనమును మనము కొన్ని విషయాలు మరి ఆరాధనకు మునుపు దేవుని ప్రేమ మానవుని ఎడల చూపించిన అపారమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఎంత గొప్పదో కొన్ని విషయాల్ని మనం ధ్యానించి ప్రభు సన్నిధానంలో దేవుడు ఆత్మ గనుక తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని జీవంగల దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది, జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన అదృశ్యుడైన దేవుడు, నిత్యత్వంలో నివసించు దేవుడు, తర్వాత ఎవరునూ సమీపింప రాని తేజస్సులో అమరత్వంలో వసించుచున్న దేవుడు. మరి ఈ అదృశ్యుడైన దేవుని యొక్క ప్రేమను మానవుడు ఏ రీతిగా గ్రహింపగలడు? ఈ అదృశ్యుడైన దేవుని ప్రేమను ఎలా తెలుసుకొనగలడు? మరి దేవుడు ప్రేమ స్వరూపి అనే మాటను మనం చదువుతూ వచ్చినాం. అయితే ఆ యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వెల్లడిపరచబడుతూ వచ్చింది మనకు. దేవుని ప్రేమ మానవాళిమైన మనకు ఎలాగూ వెల్లడిపరచబడుతూ వచ్చింది చెప్పినాను కదా ఇప్పుడే. ఇక్కడ లేరు మీరు. యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా మానవులమైన మనకు క్రీస్తు ప్రేమ అంటే దేవుని ప్రేమ ఏం చేయబడుతూ వచ్చింది? వెల్లడిపరచబడుతూ వచ్చింది. స్పష్టంగా చెప్పాలా, ఓకేనా? నాకు ఒక అలవాటు ఏంటంటే ప్రశ్నలు అడగడం మధ్యలో, సరేనా? కాబట్టి గమనించండి, మరి నాకు సహకరించండి దయచేసి. కాబట్టి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, జాన్ గాస్పల్ చాప్టర్ 15 verse 9,
చదవండి, ఏమంటున్నాడు అక్కడ? తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. కాబట్టి తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను కూడా అలాగే మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నాను? ప్రేమిస్తున్నాను. కాబట్టి ఈ ప్రేమ ఎక్కడి నుంచి మనకు వెల్లడిపరచబడుతూ వచ్చింది? తండ్రి అయినా దేవునిలో నుండి. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు వారు చూపించిన ప్రేమ అంతటిలో కూడా ఎవరి ప్రేమ అని మనము అనుభవించాలి? ఇది తండ్రి ప్రేమ. అర్థమైందా అండి? చాలాసార్లు మనము కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమను మనము అపరిమితంగా తెలుసుకుంటాం కదా, ఆరాధిస్తాము, అనుభవించే వారికి ఉంటాం. అయితే ఒకటి మనము గ్రహించలేనిది ఏంటంటే, ఇది నన్ను ప్రేమించి కదా తన ఏకైక కుమారుని పంపించిన పరలోకపు తండ్రి యొక్క ప్రేమనే యేసు క్రీస్తు ప్రభుల ద్వారా ఏం చేయబడుతూ ఉంది? మీరు చాలా చురుకుగా ఉండాలి. అర్థమైందా? హెబ్రీ స్త్రీలు ఎట్లా సోమరులా? హెబ్రీ అంటే స్త్రీలే కదన్నా, మేము కాదంటారా? హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారంట? చురుకైన వారు. కాబట్టి చురుకుగా ఉండాలి. ఏమని చెప్పినాను నేను? తండ్రి అయిన దేవుని ప్రేమ ఎవరి ద్వారా మనకు వెల్లడిపరచబడుతూ వచ్చింది? యేసు క్రీస్తు ప్రభువు ద్వారా వెల్లడిపరచబడుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రేమను మనము చూసిన కొలది, అనుభవించిన కొలది, ఆరాధించిన కొలది ఇది ఎవరి ప్రేమనని గ్రహించాలి? మనము తండ్రి ప్రేమ అనేది గ్రహించాలి కదండి. అందుకోసమే తండ్రి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారిలోకి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారిని సేవించే వారిలో అందరిలో కూడా తండ్రి ప్రేమ వచ్చింది కదండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి కదండి. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటనే భగత్ సింగ్ గారు, నేను అపోస్తలుడైన పౌలును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచు. కాబట్టి ఇది ఒకరి ద్వారా ఒకరికి ఇవ్వబడుతూ షేర్ చేయబడుతూ వచ్చింది. అర్థమైందా? కాబట్టి ప్రేమ లేని వాడవైతే కదా, ఏమంటాడు? ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవే. అంటే మనకు చాలా ఈ మధ్యలో పదాలన్నీ కూడా ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది కదండి. వ్యర్థుడా అంటే ఏంటి? వేస్ట్. అర్థమైందా? నీలో క్రీస్తు ప్రేమ లేకపోతే యు ఆర్ ఎ వేస్ట్ ఫెలో. అర్థమైందా? వేస్ట్ని ఏం చేస్తారండి? ఇంట్లో వేస్ట్నంతా ఏం చేస్తారు? డస్ట్బిన్లో వేస్తాం కదా. కాబట్టి ప్రియులారా, ప్రేమను కలిగి ఉండటకు మీరు ప్రయాసపడి ఉంటాడు. అర్థమైందా? మీరు ఒకని ఎడల ఒకడు నికటమైన ప్రేమను కలిగి ఉండాలంటాడు కదా. మీరు ప్రేమ అనురాగాలు కలిగి నన్ను సేవించాలి అని అంటాడు. అర్థమైందా? కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్పడానికి రుజువు ఏంటంటే, ఈ ఉదయకాలం ప్రభుదినం కొరకే నిన్నటి దినం నుంచి నువ్వు ఎలా సిద్ధపడ్డావు, ఇదంతా కూడా క్రీస్తు ప్రేమను వెల్లడి పరుస్తూనే ఉంటుంది. ఎంత ఆసక్తి కదా. రేపటి దినం కొరకై సిద్ధపాటు, తండ్రి దినాన్ని, తండ్రి ముఖ దర్శనాన్ని చేసుకోవాలని, దేవుని పాస్తున్నాను పరిగెత్తాలని కదా. కూడా చదవబడిన మాటల్లో ఏమంటున్నాడు? 15:9లో తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను అలాగే మిమ్ములను కూడా ఏం చేసినాను? ప్రేమించినాను. మిమ్ములను కూడా ప్రేమించినాను. ఆ ప్రేమను పాపలమైన మన ఎడల ఈ భూమి మీద కనపరచడానికి వచ్చినాడు. మరి తండ్రి యొక్క ప్రేమ అర్థం ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 32:6 Deuteronomy chapter 32:6. ద్వితీయోపదేశకాండము 32 తీసిన వారు చదవండి. బుద్ధి లేని అవివేక జనమా, ఏమంటున్నాడు? ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదువా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. చాలండి. ఏమర్థమవుతుంది? బుద్ధి లేని అవివేక జనమా అంటున్నాడు కదండి. ఎలాంటి జనంగా ఉన్నాం మనము ఒకప్పుడు? బుద్ధి లేని అవివేక. చెప్పాలందరూ కూడా, నోరెవరు కూడా కదా, నోటికి కుట్లేసుకున్న ప్రభువా, నోట్ల పనులు ఊడిపోయినాయి ప్రభువా, నోట్ల నాలుక లేదు ప్రభువా, ఎట్లా ప్రభువా అన్నవాళ్ళు కూడా నోరుని మెదలుపుతారు కదా. నోరు తెరవాల. నోరు ఎందుకు ఇచ్చినాడు దేవుడు?
ఎందుకు ఇచ్చినాడు నాన్న? మోకాలు కిందికి వేయొద్దు ఎవరు కూడా. ఎవరు మోకాలు కిందికి వేస్తారు? మోకాలు కిందికి ఎవరు వేస్తారు? చెప్పాలి. మోకాలు కిందికి ఎవరు వేస్తారు? అది అర్థమైందా? ఏమన్నా తప్పు చేసినావు నువ్వు? విలేకరులాగా మొత్తం రాయకండి, రాసినట్టే రాసి వినాల శ్రద్ధగా. అర్థమైందా? మా దగ్గర కూడా మొత్తము దుర్గనగర్లో విలేకరులు కూర్చున్నట్టే కూర్చుంటారు. అంతా బుక్ ఓపెన్ చేసేసి రాస్తూనే ఉంటారు. మళ్ళీ వచ్చే వారం అడిగితే మళ్ళీ గుర్తుకుండదు సరిగ్గా. రాసుకునేది మంచిదే, బట్ రాసింది ఏం చేయాలి? ఇంటికి పోయి ఎంతమంది ధ్యానిస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒకసారి చేతెత్తండి. అన్న మేము ఇంటికి వెళ్ళి పోగానే ఆ వచనాలు చెప్పండి. ఎవరు లేరు కదా, కాబట్టి శ్రద్ధగా వినండి, సరేనా? ఏమంటున్నాడు ఇక్కడ? చదవబడిన భాగము తీసినారా? ద్వితీయోపదేశ కాండం పేజ్ నెంబర్ దొరికిందా? 172. చదవండి. బుద్ధి లేని అవివేక జనమా. ఎవరు ఈ బుద్ధి లేని అవివేక జనము? ఒకప్పుడు కదండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు కదండి. అవివేక జనం ఏంటి? దేవుడు లేడని కదా, ఉంటే నాకెందుకు ఇట్లా అవుతుందని కదా, అర్థమైందా? నా ప్రార్థన ఎందుకు వింటలేడని, ఇవన్నీ రకరకాలుగా ప్రశ్నలు కదండి. బుద్ధిహీనులు అవివేకులుగా మీరు ఉండకండి, క్రీస్తు ప్రేమను గుర్తించండి. ఆయన ఎలాంటి ప్రేమను చూపించినాడు. ఒకప్పుడు మనము బుద్ధి లేని అవివేక జనులుగా ఉన్నాము, దేవుడు లేడని కదా, మరి వెర్రివారిగా మాట్లాడిన వారిగా ఉంటా ఉన్నాము, బుద్ధిహీనులుగా ఉంటున్నాము. తర్వాత ఏమంటున్నాడు? ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయన నిన్ను పుట్టించి కాబట్టి నీ జననానికి కారణం ఎవరు? నీ జన్మకు కారణభూతుడు తండ్రి అయిన దేవుడు. అర్థమైందా? మరి ఆయననే నేను ఏమనుకున్నామంట? బుద్ధిహీనంగా దేవుడే లేడని తలంచుతూ వచ్చినాము కదండి. అందుకోసమే ఈ వివరణ ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో ఇస్తున్నాడు కదండి. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, హీ ఈజ్ యువర్ క్రియేటర్ కదా. ఆయన ఎవరు? నీ సృష్టికర్త. ఎవరండి? ఇవన్నీ మాటలు పలికితే ఏమవుతుందంటే ఆరాధన చేయడానికి సులువు అవుతుంది. అర్థమైందా? నువ్వేం పలకకుండా ఉన్నావు అనుకో, నువ్వు ఆరాధన చేయలేవు కదండి. గ్రహించండి. తర్వాత ఏమన్నాడు? ఆయన నిన్ను పుట్టించి నిన్ను స్థాపించినవాడు, ఆయన నీ నిర్మాణకుడు. అర్థమైందా? ఈ భూమి మీద నీకు తండ్రి అనేవాడు, తల్లి అనేది ఎట్లుందో ఆ రీతిగానే నీ సృష్టికర్త ఆయన, నీ నిర్మాణకుడు. ఆయన ఎవరు? ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి. ఇంగ్లీష్ బైబిల్ ఏముందిరా? గాడ్ ఈజ్ లవ్. అంతేనా? గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్. విచ్ లవ్? ఎలాంటి ప్రేమ? ఈ లోకంలో తులం బంగారం ఇప్పిస్తే వచ్చే ప్రేమ కాదు ఇది. అర్థమైందా? ఒక చాక్లెట్, సిల్క్ చాక్లెట్ ఇప్పగానే అన్న మంచోడు ప్రేమిస్తున్నాడని చెప్పే ప్రేమ కాదు ఇది. అర్థమైందా? ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు ఈ ప్రేమ అనే వలయంలో పడిపోయి కదండి. ఏం ప్రేమ అది? అబద్ధ ప్రేమ, మోస ప్రేమ కదండి. ఇదేం ప్రేమ కదండి? ఇదేం ప్రేమ? స్వచ్ఛమైన ప్రేమ. ఎలాంటి ప్రేమ ఇది? ఏం చేసింది స్వచ్ఛమైన ప్రేమ? ప్రాణం పెట్టిన ప్రేమ. ఏం ప్రేమ? తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడి కంటే అధికమైన మంచివాడు కానీ అధికంగా ప్రేమించేవాడు కానీ లేడు కదండి. మన కొరకు ప్రేమించిన మన స్నేహితుడు మన కొరకు ఏం చేసినాడు? నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడు, ప్రాణం పెట్టినాడు. ఆల్రెడీ ఆయన రుజుపరుచుకున్నాడు ఆయన ప్రేమను కదా. కాబట్టి అంటా ఉన్నాడు, ఆయన నీ సృష్టికర్త కాడా, ఆయన నీ నిర్మాణకుడు కాదా కదండి. కాబట్టి ప్రియులారా, మరి సృష్టించిన తండ్రి, నిన్ను పుట్టించిన దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్. అర్థమైందా? అంతే, దానికి ఇంకో నిర్వచనం లేదు. ఇంకా ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటేనే ప్రేమ కదండి. నీలో నాలో మన అందరి ఎడలా చూపించబడుతున్న తల్లి ప్రేమ అంటారు కదండి చాలామంది. అన్ని ప్రేమల కంటే ఏ ప్రేమ కదా. మదర్స్ డే రాగానే ఎక్కడ లేని ప్రేమ ఏమవుతుంది? స్టేటస్లోకి వస్తుంది. ఏమొస్తుంది? ఎక్కడికి వస్తుందమ్మా? స్టేటస్లోకి వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది
వాట్సాప్లో వస్తుంది, ఇదంతా డూప్లికేట్ ప్రేమ. ఏం ప్రేమ? నిజముగా నీ తల్లి మీద నీకు ప్రేమ ఉంటే రోజు చూపించు ప్రేమ. స్టేటస్లో బొమ్మ చూసుకొని ఆనందించేది కాదు. అర్థమైందా? నాకొక అబ్బాయి తెలిసిన వాడున్నాడు, పటేల్ నగర్ దగ్గర ఉంటాడు. క్యాథలిక్ అన్నమాట అబ్బాయి. దరిదాపు 4-5 సంవత్సరాలు ఇంకా ఎక్కువనే అవుతుంది. తల్లిని కోల్పోయినాడు. తల్లి చనిపోయింది. తండ్రి మునిపే చనిపోయినాడు, తల్లి చనిపోయింది. మీరు నమ్మరు, ఆ పిల్లోడు ఆ తల్లి చనిపోయిన నాటి నుండి స్టేటస్లో ప్రతిరోజు తల్లిని గురించిన ఆ పాటలు, ఇక సినిమా పాటలు, దేవుని పాటలు అన్నీ తల్లి గురించి, తల్లి ప్రేమ గురించి పెడతాడు అనమాట. అంటే తల్లి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అంట కదండి. ఏం ప్రేమ చెప్పండి మీరు. తల్లులు చెప్పకపోతే ఎవరు చెప్తారండి? తండ్రులు చెప్తారా? తల్లి ప్రేమ ఎలాంటిది? దీపక్ ఏడి? దీపక్ వస్తుడా? జాన్ జేమ్స్ బయలుదేరి రాక? ఓకే సరే. కాబట్టి గమనించండి, మరి ఆ కుమారుడు, ఆ బిడ్డ తల్లిని ఏం చేయలేకపోతున్నాడు? మర్చిపోలేక పోతున్నాడు కదా. సహజమే, ఈ లోకానుసారంగా సహజమే. కానీ ఆ తల్లి ఆ కుమారుని ఎడల చూపించిన ప్రేమను ఎవరు ఆ తల్లిలో నింపినారు? ఎవరు ఆ తల్లిలో పోసినారు? సృష్టికర్త, నీ నిర్మాణకుడు, నిన్ను పుట్టించిన దేవుడు నిన్ను ప్రేమించడానికి నీ తల్లి స్వరూపము, నీ తండ్రి స్వరూపము, నీ అన్న స్వరూపము. ఏమర్థమవుతుంది నీకు క్రీస్తు ప్రేమ? అర్థమైందా? కాబట్టి ఆ ప్రేమలన్నీ అనుభవిస్తున్న ఆ ప్రేమలో ఎవరి ప్రేమ ఉంది? తండ్రి ప్రేమ ఉంది. ఎందుకు? దేవుడు ప్రేమ స్వరూపి. అంటే ఇది చాలా చక్కగా అర్థం కావడానికి దేవుడు ఈ ఉదాహరణల చేత ఇంకా ముందు చూస్తాం మనము. తండ్రి ప్రేమను మనము గ్రహించకపోతే మనల్ని ఏమంటారు? బుద్ధిహీనులు అంటారట. ఏమంటారట కదా. ఇక్కడ చదవబడిన మాట అదే ఉంది కదా. ఏమన్నాడు మొదటి లైన్లో? బుద్ధి లేని అవివేక జనమా. తండ్రి ప్రేమను, ఒకవేళ ప్రేమాస్వరూపైన తండ్రి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ భూమి మీద వెల్లడిపరచబడుతూ వచ్చింది. క్రీస్తు ప్రేమ ద్వారా మనం ప్రేమతో నింపబడుతూ వచ్చినాము. ఈ ప్రేమను తెలుసుకుంటూ వచ్చినాము. మరి తండ్రి ప్రేమను గ్రహించని వాడు ఏమవుతాడట? బుద్ధిహీనుడు. మళ్ళీ చెప్తలేరు మీరు. బుద్ధిహీనుడు. నేను చెప్పిందే చెప్పండి. ఏమవుతాడు? బుద్ధిహీనుడు అవుతాడు. అర్థమైందా? కాబట్టి అవివేకి. ఏవేకి? కొంతమంది కదా కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను మోసం చేసి కదండి, కాలేజీలో ఎవరో నచ్చిండని కదా, ఈడే నాకు కావాలని. ఏం ప్రేమ అది? ఏం ప్రేమ? మోస ప్రేమ. అర్థమైందా? మోసపు ప్రేమ. ఈ మోసపు ప్రేమల్లో మీరు పడకూడదు, యవ్వన బిడ్డలు ప్రత్యేకంగా. అర్థమైందా? నీకు తండ్రి ప్రేమ అర్థం కాకపోతే ఆ రోడ్డు మీద ఎవడో వచ్చిన ప్రేమ అర్థమైతే నీకు ఎవడు చెప్పాలి? బుద్ధి నీకు ఎవడు చెప్పాలా కదా. అర్థమైందా? అందుకోసమే ఆడ నచ్చిండు, ఈమె నచ్చింది అని చెప్పొద్దు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ క్రీస్తు ప్రేమ నువ్వు ఎరగకపోతే నువ్వు బుద్ధిహీనుడవు, నువ్వు అవివేకుడు కదా. కాబట్టి ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ఉంటుంది కదా. ఏమనంటే ఫులిష్ అంటారంట వాళ్ళని. ఏమంటారంట? ఫూలిష్. కాబట్టి నువ్వు మరి ఫూలిష్ అవుతావా? దేవుని ప్రేమను తెలుసుకోకుండా తెలుసుకొని బుద్ధిమంతునివి, జ్ఞానం కలిగిన దాను, వివేచన కలిగిన వాడవుగా ఉంటావా? ఆయన మనల్ని సృష్టించడమే కాదు, మనల్ని ఏం చేసినాడు? విమోచించడానికి క్రయాన్ని చెల్లిస్తూ వచ్చినాడు. ఏం చేసినాడమ్మా? విమోచించడానికి క్రయాన్ని చెల్లిస్తూ వచ్చినాడు. ఏంటి ఆ క్రయము? అండి? ఆ క్రయం చెల్లించడంలో ఆయన ఎంత గొప్ప బలియాగమును చేసినాడు. క్రయాన్ని విమోచించడానికి ఏం చెల్లించాల్సి వచ్చింది? క్రయమును చెల్లించాల్సింది. ఆ క్రయమును చెల్లించడానికి ఏం చేయాల్సి వచ్చింది? ఏం చేయాలి? ఇప్పుడే చెప్పినాను కదా, బలియాగమును చేయాల్సి వచ్చింది. ఏమని చేయాల్సి వచ్చింది? యాగములు అంటే తెలుసా? అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడిన వాళ్ళకైతే యాగం గురించి తెలుసు.
కదా. ఇక్కడ పుట్టుకతో క్రైస్తవులు ఉంటారు కానీ యాగం గురించి తెలియదు కదండి. ఏమేమి యాగాలు ఉంటాయి? చాలా యాగాలు ఉంటాయంట, కరుణక్క చెప్తుంది. చాలా యాగాలు ఉంటాయి మరి వాళ్ళకు కదండి. అయితే ఆ యాగాలన్నీ కూడా కదండి, బలి అర్పణలన్నీ కూడా తీసేయడానికి జీవం గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నీ కొరకై నా కొరకై ఆ కలువరి శిలువలో బలియాగం చేస్తూ వచ్చినాడు. ఏం చేస్తూ వచ్చినాడు? తన ప్రాణాన్ని బలి పశువుగా గొర్రెపిల్ల రక్తాన్ని చిందించడానికి ఆ ఆకాశానికి భూమికి మధ్యలో శిలువ మీద వ్రేలాడినాడు. ప్రేమనంతా కూడా ఆయన వ్యక్తపరుస్తూ వచ్చినాడు ఆ కలువరి శిలువలో. అది బలియాగం అన్నమాట. ఇంతకంటే గొప్ప బలియాగము ఏదైనా ఉందా? లేదు. ఈ బలియాగం ఎందుకు చేసినాడంటే ఇంకా నువ్వు నేను ఏ యాగములు కూడా చేయడానికి వీలు లేదు, అవసరం లేదు. ఇంకా అర్థమైందా? అన్ని యాగాలు కలిపి గొప్ప బలియాగము కలువరి శిలువలో ఆయన విమోచన క్రయధనముగా నిన్ను నన్ను విమోచించడానికి క్రయాన్ని చెల్లిస్తూ వచ్చినాడు. అంటే తన ప్రాణాన్ని ధారపోసినాడు. ఏం చేసినాడు అన్న? ప్రాణమును ధారపోసినాడు. కాబట్టి తప్పిపోయిన కుమారుని గురించి మనకు అందరికీ తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు ఏం చేసినాడు? ఏం చేసినాడు అన్న? తండ్రి ఆస్తిని మరి తీసుకొని స్వేచ్ఛగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలని చెప్పేసి తీసుకొని వెళ్ళి స్నేహితులతో ఏం చేసినాడు? సాయి ప్రియ ఆర్ యు హియర్? పాటలు పాడేటప్పుడు కూడా అట్లనే ఉన్నాం, వాకింగ్ చెప్పేటప్పుడు కూడా డల్గా ఉన్నాం. శ్రద్ధగా విను, ఓకే రైట్. కాబట్టి తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్న ఆస్తినంతా తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేసి దాన్నంతా కూడా ఏం చేస్తున్నాడు? పాడు చేసినాడు కదా. ఇక్కడ మనకు తెలిసినట్టు స్టోరీ కదా అని మనం అనుకుంటాం, కానీ ఒక కొత్త విధానంలో దీని గురించి మనం ఆలోచిద్దాం. తప్పిపోయిన కుమారుడు అని అంటాము అని కదా, ఏమంటారండి? సరే, ఈ తప్పిపోయిన కుమారుడు ఆస్తి తీసుకుపోయినాడు, వ్యాపారం చేసినాడు. మరి డబ్బులన్నీ అయిపోయిన తర్వాత స్నేహితులు ఏం చేసినారు నాన్న? విడిచిపెట్టినారు. విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది? తినడానికి ఆహారం లేదు, హోటల్లో పని దొరకలేదు, కనీసం గ్లాసులు కప్పులను కడిగి తిందామంటే ఇప్పుడు ఏం దొరికింది? పందులు మేపే ఉద్యోగం దొరికింది. ఎంత మంచి ఉద్యోగం కదా. ఆ ఉద్యోగం గురించి కూడా మనకు అవసరం లేదు. పొట్టు తిన్నాడు కదా, ఆ పొట్టు కూడా మనకు అవసరం లేదు కదా. పశ్చాత్తాపడ్డాడు కదా, ఏమైనాడు? పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు ప్రస్తుతం అది కూడా మనకు అవసరం లేదు. తర్వాత పశ్చాత్తాపడి లేచి ఎక్కడికి వచ్చినాడు? తండ్రి దగ్గరకు వచ్చేసిండా? రాలేదు ఇంకా. ఎక్కడికి వచ్చినాడు? ఫస్ట్ దూరమున నిల్చొని ఒక చెట్టు సాటున కదండి తండ్రి ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు కదా. మరి ఇక్కడ తండ్రి తనను ఎంతగానో ప్రేమించి కదా కుమారుడు కావాలని ఇచ్చేది. నిజంగా ప్రేమించే తల్లిదండ్రులు ఎంత భోలాగా ఉంటారంటే ఆస్తి ఇచ్చేసినాడు. ఏమిచ్చినాడు? ఇప్పుడు భోలా తండ్రియా తెలివైన తండ్రియా? భోలా తండ్రి. ప్రేమ అది ఏంది? ఇట్లా ఆలోచించాలి మనం. చాలా విధాలుగా ఆలోచిస్తే కొన్ని విషయాలు మనకు తెలుస్తుంది కదా. నిన్ను ప్రేమించి నువ్వు అడిగిందల్లా ఇప్పిస్తున్నారు తల్లిదండ్రులు అంటే ప్రేమతో ఇప్పిస్తున్నారా, ఏదైనా ఇంకేదైనా వేరే దాంతో ఇప్పిస్తున్నారా? గ్రహిస్తున్నావా మరి కదా. కాబట్టి ఈ ప్రేమ అంతా కూడా వారిలో ఉన్న ప్రేమ ఎవరి ప్రేమ? యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న ప్రేమ ఏ ప్రేమ? తండ్రి ప్రేమ. అర్థమైందా అండి? ఇలా మనం కనెక్ట్ కావాలి. కాబట్టి సరే, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు కొరకు ఇంటి మీద తండ్రి వెయిట్ చేస్తూ ఉన్నాడు. నా కుమారుడు ఎక్కడ పోయినాడు, ఎప్పుడు వస్తాడని కదా. ఎన్నడైనా వస్తాడని తెలుసు తండ్రికి. తండ్రికి ఏం తెలుసు? రేపక చెప్తున్నావా? ఏమంటున్నాడు? ఎప్పటికైనా నా కుమారుడు ఇంటికి గుర్తుపెట్టుకో, నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఎక్కడికి పోయినా ఇంటికి వస్తాడు. అర్థమైందా? వస్తాడు కదా. హెబ్రోన్ నాటి వాళ్ళు స్త్రీల మీటింగ్లో ఏం చెప్తారు? పిల్లలు మాట వినకపోతే పిల్లలు మాట వినకపోతే ఏం చేయాలా? ఇంటి నుండి గెంటేయాలా. ఎంతమందికి ఈ కలేజా ఉంది చెప్పండి? ఎవరికి లేదు, మీకు కూర్చున్న వాళ్ళకి
మా నాయన ఒకటే మాట అనేటోడు, మాట ఇంట్లో లేకపోతే బట్టలు బయట. మీరు అనలేదు, మీరు చాలా ప్రేమ గల్లోళ్ళు. మా నాయన అంటే ప్రేమ లేనోడు అనుకోవాలి ఇప్పుడు మనం కదా. కాదు, పిల్లలు మార్గంలోకి రావాలంటే శిక్షణ అవసరం. వాళ్ళకి ఏమవసరము? నువ్వు లాడకబెట్ట లాడు చేసి వాడిని ఎవ్వరేమనొద్దు, ఆమెను ఎవ్వరేమనొద్దు, మేమే అనము. నువ్వెవరు? హూ ఆర్ యూ కదండి. మేమే ఒక మాట అనం. ఎవరిని చెప్పండి రా, తలకాయలు కింద వేసుకోకండి, ఇట్లా చూడండి చక్కగా నన్ను కదా. మేమే ఒక మాట కదండి. జవానిసి గురించి చెప్పినా కదా, మా చెవి పెడితే మేము ఇంట్లో చెప్పేది కాదు, చెప్తే మళ్ళీ ఇంకా పిండబడుతుంది. అర్థమైందా? అట్లా పెరిగినాం కాబట్టి ఇలా ఉన్నాం. అర్థమైందా? మరి మీ ఇష్టం కదండి. బోలేగా జ్ఞానం కలిగి ఉండాలి కదా. ఎందుకు అట్లా? ఏం చెప్పింది? బట్టలు పడేసి బేఫికర్గా ఒకడు తగ్గినాడు, వానికి బువ్వ తగ్గింది పెట్టేది, వానికి ఫీజు తగ్గింది అనుకొని ఆనందించడమా? ఏం చేయాలా? ఏం చేయాలన్నా చెప్తలేరు? ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. వాడు ఎట్టుకు పోయినా, ఎక్కడికి పోయినా, ఏం చేసినా, ఏ స్టేషన్లో ఉన్నా, ఎక్కడున్నా ఎక్కడికి వస్తాడు? ఇంటికి వస్తాడు చక్కగా. అర్థమైందా? వాడు ఇంటికి రాకపోతే వాడిని గల్లా పట్టుకొని తీసుకొస్తారు. అర్థమైందా? ఎటు పోడు, మనం పరేషాన్ అవుతాం అంతే. అర్థమైందా? కాబట్టి పిల్లరా గమనించండి, తండ్రి ప్రేమ కదా. అయితే ఇక్కడ తప్పిపోయిన కుమారుని కదా, ఆస్తి అయితే ఇచ్చినాడు కదా, ఇచ్చేసి పంపించినాడు. వెయిట్ చేస్తూ ఉన్నాడు పోయినప్పటి నుంచి. ఈ రోజున వస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తూ వచ్చినాడు. అయితే ఒకరోజు రానే వచ్చింది పశ్చాత్తాపంతో కదా, తండ్రి దగ్గరికి రావాలని ఆ చెట్టు చాటు నుంచి చూస్తూ కదా, పైన మిద్దె మీద తిరుగుతున్నారు. ఎవరు తిరుగుతున్నారండి? తండ్రి తిరుగుతున్నాడు. తండ్రికి అదే పని. నా కుమారుడు తిన్నాడో లేదు, నా కుమారుడు ఎక్కడున్నాడు అని బాధ. సరే, ఇప్పుడు దూరం నుంచి ఆ చెట్టు చాటు నుంచి ధైర్యం చేసినాడు కుమారుడు, నా తండ్రి దగ్గరికి పోతా ఇంకా చూస్తున్నాడు. పనివాడిలో ఒక్కనిగా ఉంటా అన్నాడు కదండి. ఎట్లా? ఎందుకంటే సర్వసమృద్ధిని విడిచిపెట్టినోని నేను. అర్థమైందా? సర్వసమృద్ధిని విడిచిపెట్టినాను. ఈరోజు నా తండ్రి ఏంట పని వాళ్ళకి సమృద్ధి అయిన భోజనం ఉంది, నేనేమో ఆకలికు ఇక్కడ ఏమవుతున్నా? చచ్చిపోతున్నా. సమయంలో తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ కుమారుడు బయలుదేరినాడు. కుమారుని తండ్రి గుర్తుపట్టినాడు. అరే, ఈయన నా కుమారుడే, బట్టలన్నీ మాసిపోయినాయి, స్నానం చేయక ఎన్ని రోజులు అవుతుందో, మరి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన తండ్రి కుమారుని ఏం చేసినాడు? గుర్తు పట్టినాడు. పట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు సరే, ఇదంతా వీళ్ళ మధ్యలో జరుగుతున్న సన్నివేశం. ఎవరి మధ్యలో? తండ్రి కుమారుడు. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నారు. చుట్టుపక్కల ఎవరు ఉంటారు చెప్పండి నాన్న తొందరగా. నైస్ ఎవరు ఉంటారు? పని వాళ్ళు ఉంటారా? నైబర్స్ ఉంటారా మన ఇంటి పక్కన? ఎవరుంటారు కదా? వాళ్ళ కోసమే కదా సగం బతుకు మనం బతికేది. వాళ్ళు ఏమనుకుంటారు కదా? అర్థమైందా? తప్పకుండా అనుకుంటారా? అనుకునే దాని గురించే నాది కూడా ఇప్పుడు వర్తమానం. అనుకోరా? అనుకుంటారా? అనుకుంటారు. ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు? ఆస్తి అంతా తీసుకుపోయి ఏం చేసినాడు? పాడు చేసిండు. ఇప్పుడు భికారి అయిపోయి వస్తున్నాడు. తండ్రిని ఏమంటారంటే తప్పిపోయిన కుమారుని తండ్రి అని సంబోధిస్తూ ఉన్నారు. తండ్రిని ఏమని సంబోధిస్తున్నారు? అరే ప్రేమ గల్లోడు, ఆస్తి అంతా ఇచ్చినాడు, బలాదురు కొడుకుని కన్నాడు అన్నారా? ఏమన్నారు? తప్పిపోయిన కుమారుని తండ్రి ఎట్లా ఉరుకుతున్నాడో చూడండి అన్నారట చుట్టుపక్కల. అర్థమైందా? కాబట్టి తండ్రి ప్రేమ వివరింపలేనంత గొప్పది, కానీ అది అందరికీ అర్థము కాదు. కానీ ఒక బిరుదిచ్చినారు వాళ్ళు. ఏం బిరుదిచ్చినారు? తప్పిపోయిన కుమారుని తండ్రి.
అర్థమైందా? ఈరోజు కుమారుడు ఏదైనా పాపం చేసి తప్పు చేస్తే జైలుకి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే ఫస్ట్ తిట్టేది ఎవరిని తెలుసా? తండ్రిని తిడతారు కదా, కరెక్టా? తండ్రిని తిడతారు. ఎట్లాగన్నాడు వీని తండ్రి వీడిని కదా అంటారా అనరా? అలా నా బుద్ధిహీనత ద్వారా పరలోకపు తండ్రి ఎంత అవమానపరచబడుతూ వచ్చినాడు. నేను చేసిన అవివేకపు పనుల ద్వారా పరలోకపు తండ్రి రకరకాలుగా బాధపరచబడుతూ వచ్చినాడు కదా. లోకంలో కొన్ని తిట్లు తండ్రితో ప్రారంభించబడి కుమారుతో ముగించబడతాయి కదండి. అవి పులిపీఠం మీద చెప్పడానికి వీలు కాని మాటలు అవి, అర్థమైందా? కాబట్టి కుమారులు అజ్ఞానం ద్వారా, బుద్ధిహీనత ద్వారా, బలహీనత ద్వారా చేసే తప్పులన్నీ కూడా తండ్రి మీదనే మోపబడతాయి. తిట్టే ప్రతి తిట్టు కూడా తండ్రి నుంచే ప్రారంభించబడతాయి. అలా మన జీవితాల్లో కూడా బుద్ధిహీనులుగా, అవివేకులుగా, ప్రేమాస్వరూపైన దేవుణ్ణి దుఃఖపరిచిన జీవితాలు మనయి, దేవుడే లేడని బుద్ధిహీనంగా ప్రవర్తించిన జీవితాలు మనయి, దేవుని ఆయాసకరంగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి త్రోసివేసి తిరిగిన బ్రతుకులు మనవి కదండి. కాబట్టి ప్రియులారా గమనించండి, తండ్రిని ఎన్ని పర్యములు మన జీవితాల్లో అవమానపరిచి దుఃఖపరిచి ఈ తప్పిపోయిన కుమారుడు చేసిన ప్రవర్తన, చేసిన క్రియలలాగా మన జీవితాల్లో కూడా కదా. ఇంకా మిగతా అన్ని కేటగిరీల్లో వస్తే కదండి. ఆస్తి ఏం చేసినాడు తప్పిపోయిన కుమారుడు? సద్వినియోగం చేసుకుండా 50 లక్షలకి ₹1,00,00,000 సంపాదించిండా? లేదు, ఏం చేసినాడు? దుర్వినియోగం చేసుకున్నాడు కదండి. మరి మన జీవితాల్లో కూడా ఒకప్పుడు మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన బలము, మనకిచ్చిన ధనము కదా, మనకిచ్చిన జ్ఞానము, మనకిచ్చిన సమయము, అన్నిటినీ కూడా ఏం చేసినాం మనము? దుర్వినియోగం చేస్తూ వచ్చినాం, వేస్ట్ చేస్తూ వచ్చినాం కదండి. ఇప్పుడైనా దేవుడు నా మనోనేత్రములు తెరిచి నా కఠిన హృదయం మార్చి అన్నాక పాట పాడి ఆరాధన చేసిన తర్వాత మన జీవితాలు ఏమైనా సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నామా? చెప్పండి, సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నామా మనము జాగ్రత్తగా? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్? అన్నిటికీ ఉంటుంది నీకు ప్లాన్, కానీ ఇక్కడికి రావడానికి సరైన ప్లాన్ ఉండదు కదా, అంతేనా? జయరాజంకులు పాట రాసినాడు కదా కోవిడ్ సమయంలో, దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడాలా. ఎలా సిద్ధపడ్డావు ఈరోజు? మన ముఖాలు చూస్తుంటే కనపడతా ఉన్నాయి కదండి. ఎలా సిద్ధపడ్డాం, ఎట్లా కూర్చున్నాం మనము? ఏదో మీద అంతా తీసుకొని ఇక్కడ ముల్లె కట్టి దాచిపెట్టి వర్తమానం అయిన తర్వాత ఎత్తుకుపోతాం చూడు, అట్లా చూస్తారు మీరు నన్ను. ఇంకా కొందరు అయితే ఇట్లా చెప్పి ఇంకా నువ్వు చెప్తావు అన్నట్టుంది కదా. ఆనందం ఎక్కడమ్మా? ఇది లేకపోతే నువ్వు ఇక్కడ ఉండుట కంటే నువ్వు ఎక్కడున్నా మంచిదే, అర్థమైందా? దేవుని సన్నిధానంలో నువ్వు సంతోషం, ఆనందం లేకపోతే నువ్వు ఇక్కడ ఉండుట కంటే నువ్వు ఎక్కడున్నా మంచిదే, అర్థమైందా? నిన్నెవడు బలవంతం చేసింది? కాబట్టి ప్రియులారా గమనించండి, తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రిని కదా, తప్పిపోయిన కుమారుడు దుఃఖపరిచినట్లుగా, బుద్ధిహీనంగా ప్రవర్తించినట్లుగా, అవివేకిగా ప్రవర్తించినట్లుగా, అవమానపరిచినట్లుగా మనం కూడా ఒకప్పుడు ఏం చేసినాం? తండ్రిని ఏం చేసినాం రా? పరిచినాం కాదు, ఇంకా పరుస్తానే ఉన్నాం, అర్థమైందా? పరచడం కాదు, ఇంకా పరుస్తానే ఉన్నాం, అర్థమైందా? కాబట్టి ప్రియులారా ఈ తప్పిపోయిన కుమారుని జీవితం ద్వారా మరి ఇంతగా నష్టపరిచినా కానీ తండ్రి ప్రేమ మారిందా కుమారుని ఎడల? అమ్మా, ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదంటాడు తండ్రి. తండ్రి ప్రేమ అది కదండి. చూడండి మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనం. Gospel according to Mark chapter 10 verse 45. పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనని అనేను. కాబట్టి
మనుష్య కుమారుడు ఎందుకు వచ్చినాడంట? అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినాడు. అర్థమైందా? తండ్రి ప్రేమ ప్రాణాన్ని ఇచ్చే ప్రేమ. అర్థమైందా? తండ్రి ప్రేమ ఏ ప్రేమ అండి? ప్రాణం ఇచ్చే ప్రేమ అది. ఈ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోతే మనం వ్యర్థులం. అర్థమైందా? బుద్ధిహీనులం, అవివేకులం. ఈ ప్రేమ ఏం చేసింది? తప్పిపోయిన కుమారుడు రాగానే ఈ నా కుమారుడు కౌగిలించుకుంది. పో ఫస్ట్ స్నానం చేసి రాపో అన్నదండి. వినాలా? ఇహలోకపు తల్లిదండ్రులు అట్లా అంటారు, కానీ పరలోకపు తండ్రి అట్లా అనలే కదండి. ఏమనలేదు. కాబట్టి ఆ రీతిగా అయ్యా ఈ నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు, కౌగిలించుకున్నాడు. ఏం చేసినాడు? కౌగిలించుకొని ప్రశస్త వస్త్రములు తెండి వినికి కదా, ఇంకా కాళ్ళకు జోళ్ళు తీసుకురండి, ఉంగరాలు తీసుకురండి, బంగారపు ఉంగరాలు కదండి. పెడతాడు ఎవడన్నా? పెడతారండి నిజంగా. ఫస్ట్ ఎంత తీసుకుపోయినాను, ఎంత ఉంది లెక్క చెప్పు కదండి. కానీ ఈ ప్రేమ ఏమడగలే. అర్థమైందా? ప్రేమ ఏం చూసిందంటే, నువ్వు వచ్చినావు నాకు అదే చాలు కదా. డబ్బుదేముంది కదండి, నువ్వు వచ్చినావు నాకు అదే చాలని కౌగిలించుకుంది ఈ ప్రేమ. దుర్వాసన లెక్క చేయలేదు ఈ ప్రేమ. నష్టపరిచినాడనే విషయాన్ని ఏది కూడా లెక్క చేయలేదు ఈ ప్రేమ. హత్తుకుంది. స్నానం చేసుకున్న తర్వాత ప్రశస్త వస్త్రం ధరింపజేసి, కాళ్ళకు జోళ్ళనిచ్చి, చేతకు ఉంగరం పెట్టి, గొప్ప విందు చేసి అందరితో అన్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికాను, నాతో కలిసి మీరంతా ఏం చేయండి, సంతోషించుడి అన్నాడు కదండి. అదే నీవు నేను రక్షించబడిన దినం. అర్థమైందా? అదే నువ్వు నేను రక్షించబడిన దినం. కాబట్టి ప్రియులారా, తండ్రి ప్రేమ కదండి. ఇది మొదటి తండ్రి ప్రేమ కదా. రెండో తండ్రి ఉన్నాడు. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం అది చూసుకుని ఆరాధనలోకి వెళ్తాం. 2 Samuel chapter 18 verse 33. అప్పుడు రాజు బహు కలతబడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోగా ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడు అబ్షాలోమా, నా కుమారుడు అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చినాడు. ఈ తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? ఎవరి తండ్రి? తండ్రి పేరు ఏం పేరు? దావీదు. ఎవరి గురించి ఏడుస్తా ఉన్నాడు? అబ్షాలోం గురించి ఏడుస్తాం. అబ్షాలోం ఎలాంటి వాడు? కుష్ఠరోగి, మోసగాడు. సండే స్కూల్ పిల్లలు చెప్తున్నారు, వాళ్ళు విన్నారు వాక్యం మంచిది కదా. ఏం చేసినాడు రా మోసం అంటే? మోసం ఏం చేసినాడు తండ్రికి? నేనే రాజు అని ప్రకటించుకున్నాడు బహిరంగంగా. నేనే, ఇక చూడకండి మీకు దొరకదు, అది దొరికేసరికి వర్తమానం అయిపోతుంది. చూడండి అందరు ఇక్కడ. అబ్షాలోం ఏం చేసినాడంటే, తండ్రి అయిన దావీదు కంటే ఎక్కువగా ఎంచుకొని నేనే రాజునని బహిరంగంగా ఏం చేస్తున్నాడు? ప్రకటించుకున్నాడు. ఏం చేసినాడు? ప్రకటించుకున్నాడు. తండ్రి యొక్క సైనికుల్లో లేదంటే ఆయన యొక్క అసిస్టెంట్స్లో కొంతమందిని ఈయన వైపు మళ్ళించుకున్నాడు. ఇలా చేసి రకరకంగా తండ్రిని ఇంత అంతా కాదు బాగా దుఃఖపరిచినాడు. అయితే మరి దావీదుతో ఉన్న సైన్యము, దావీదుతో ఉన్న ప్రవీణత కలిగిన వ్యక్తులు మామూలు కాదు. అర్థమైందా? దావీదు సెలవు ఇవ్వాలి కానీ నిమిషంలో వాళ్ళని తలకాయ లేపేసి తెచ్చి దావీదుకు అప్పగించే వాళ్ళు ఉన్నారు దావీదు దగ్గర. తెలుసా మీకు? ఇంత ప్రావీణ్యత కలిగిన వారు యుద్ధాల్లో తలకాయ నరకే వాళ్ళ వారే కావచ్చు, ఒక 100 మందిని చంపే వాళ్ళ దాంట్లో కావచ్చు, కత్తి తిప్పడంలో కావచ్చు, ఇంత రకరకాలుగా ప్రావీణ్యత కలిగిన వారు దావీదు దగ్గర ఉన్నారు. కానీ ఏనాడు కూడా కుమారుడైన అబ్షాలోం ద్వారా ఇంత ఇబ్బంది పడ్డా కానీ ఒక్క మాట కూడా, తన స్నేహితులు ఉన్నారు, తనతో కష్ట సుఖాలు పంచుకున్నవారు ఉన్నారు, తన బాధనే వారి బాధగా ఎంచుకొని దావీదును వెంబడిస్తున్న వారు ఉన్నారు. అవన్నీ మనకు చూడడానికి టైం లేదు.
ఒకవేళ దావీదు ప్రాణానికి మొప్పొచ్చి, రే మాట్లాడుతున్నారు ఎవరు అక్కడ? దావీదు ప్రాణానికి ప్రాణ నష్టం వస్తే, ప్రాణహాని ఉందని తెలిస్తే, ఆయనకున్న స్నేహితులు, సైనికులు, ప్రావీణ్యత కలిగిన వ్యక్తుల్లో వారి ప్రాణాలు అడ్డుపెట్టి దావీదు ప్రాణాలు కాపాడేవారు ఉన్నారు. ఎవరి ప్రాణాలకు బదులుగా? దావీదు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు. అర్థమైందా? కానీ ఏనాడు కూడా అబ్షాలోము గురించి దావీదు సైనికులకు కానీ తన స్నేహితులకు కానీ విద్యారంగంలో ప్రావీణ్యత కలిగిన వారితో కానీ ఎప్పుడు పంచుకున్నా లేదు. సరే, ఇప్పుడు ఏం జరిగింది? విర్రవీగినాడు. దావీదు రెంటికెల్ అలాంటి అంటే గుంగురు గుంగురు రెంటికెల్, రింకులు అంటారు కదా ఇంగ్లీష్లో, ఏమంటారు? కర్లీ హెయిర్స్ అన్నమాట. ఇప్పుడు పోయి బ్యూటీ పార్లర్లో చుట్టించుకుంటారు చూడు, ఆ కర్లీ హెయిర్స్ కాదు. అర్థమైందా? ఒరిజినల్ కర్లీ హెయిర్స్. అసలు కర్లీ హెయిర్స్ ఉండాలంటే కదండి, కర్లీ హెయిర్స్ ఉన్నవారు చాలా అందంగా ఉంటారు కదా. అట్లాంటి అందగాడనమాట అబ్షాలోం కదా. ఏం జరిగింది? ఒకరోజు ఇక ఎక్కడికి పోతున్నారా? హార్స్ పైన పోతలేడు, డాంకీ పైన పోతున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఎక్కడికి పోతున్నాడు? కథ విన్నోళ్ళు చెప్పాలి. ఎక్కడికి పోతున్నాడు? పిక్నిక్కా? పారిపోతుండా? టీచర్స్ చెప్తారా? చెప్పండి. ఇస్రాయెల్కి పోతున్నాడు ప్రకటించుకోవడానికి, ఇంకా ఆడే సింహాసనం ఏర్పరచుకోవడానికి. అర్థమైందా? ఇక గాడిద పైన పోతున్నాడు, ఇక ఉత్సాహంగా పోతున్నాడు, సంతోషంగా పోతున్నాడు. పోతుంటే ఏం జరిగిందంటే, ఏం చెట్టు అది? చెట్టే. ఏం చెట్టు? ఆ చెట్టుకి వెంట్రుకలు, ఆ గుంగురు గుంగురు ఎంటికలు ఉంటాయి కదా, ఆ గుంగురు గుంగురు ఎంటికలు చిక్కిపోయినాయట. ఏమైపోయినాయి? ఇరికిపోయిన ఆ ముళ్ళ, అదేంది, ఆ చెట్టులో కొమ్మలు. అట్లా ఇక గాడిద ఉంటుందా? గాడిద ముందుకు పోయింది. గాడిద ఏమైంది? ముందుకు పోయింది. అబ్షాలోం ఏమైనాడు? చెట్టుకు వేలాడుతున్నాడు. ఇప్పుడు ఎవరన్నా వేసిర్రా? ఎవరు ఏరు. అర్థమైందా? వేసినోడు ఆడున్నాడు. అర్థం? ఇంత విర్రవీగుతావా నువ్వు కదండి, ఇంతగా నువ్వు విర్రవీగుతావా అని చెప్పేసి అబ్షాలోము వేలాడి, వాడిని రక్షించడానికి ఎవడు లేక వాడు వేలాడి అక్కడనే చచ్చిపోయాడు. అర్థమైందా? అలా అబ్షాలోము ఏమైపోయినాడు? సరే, ఇప్పుడు తండ్రికున్న విద్య ప్రావీణ్యత కలిగిన వారు ఎవరు చంపలేదు, సైనికులు చంపలేదు, స్నేహితులు చంపలేదు. అర్థమైందండి? అంటే దావీదు యొక్క హృదయ వేదన అంతా కూడా దేవుడు చూసి అబ్షాలోమును ఏం చేసినాడు? మొత్తినాడు అనమాట. అర్థమైందా? అది దేవునికి మనం అప్పగించుకుంటే, ఎవరికి అప్పగించుకుంటే యుద్ధం దేవుడు జరిగిస్తాడనమాట. అర్థమైందా? అలాగున దావీదు పక్షాన గొప్ప దేవుడు గొప్ప కార్యం చేసింది. అయితే మరి ఇప్పుడు సంతోషించవచ్చు కదా దావీదు ఏం చేయవచ్చు? సంతోషించాలి కదండి. ఏం చేయాలా? చెప్తలేరు మీరు అనుకున్న వాళ్ళు. సంతోషించాలి, కానీ ఏం చేస్తున్నాడు? మరి ఎందుకు ఏడుస్తుండు? చెడ్డోడైనా సస్తే కదండి తండ్రికి దుఃఖమే, బాధనే, అవమానమే. తండ్రి ప్రేమ గురించి చెప్తున్నాను నేను. క్రీస్తు ప్రేమ. అర్థమైందా? నువ్వెన్ని డ్రామాలు వేసినా, నువ్వెన్ని రకాలుగా దేవుని దుఃఖపరిచినా, దేవుని ఎన్ని రకాలుగా తృణీకరించినా నిన్ను ప్రేమిస్తానే ఉన్నది ఆ ప్రేమ. అప్పుడు దావీదు యొక్క స్నేహితులు ఆర్భాటంతో, సంతోషంతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. ఎందుకు? ఇప్పుడు మనం దావత్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలా? మన శత్రువుని దేవుడు ఏం చేసినాడు? కానీ వచ్చేసరికి పరిస్థితి అంతా తారుమారుగా ఉంది. ఎట్లుంది? మీ ఫేస్లలో ఫీలింగ్స్ ఏ లేవమ్మా.
అందుకోసం చెప్తున్నాను కదా. ఈయనే ఉన్నారా మీరు? ఏమన్నా నానబెట్టి వచ్చారా ఇంట్లో దమ్ము? అట్లాంటి లేరు కదా ఇక్కడ ఎవరు కూడా. మరి వినండి చక్కగా. స్టాండ్ వేయొద్దు. స్టాండ్ వేస్తే ఏమవుతుందంటే జర మెల్లగా వేసినావు కదా జర వండుకో ఇంకా అంటుంది. అర్థమైందా? స్టాండ్ వేయొద్దు ఎవరు కూడా, చక్కగా కూర్చోవాలా. వినండి, 3 గంటలు కూర్చోవడానికి 30 తిప్పాలి మనకు కదా. అటు కాలేసి ఇటు కాలేసి ఇటు వరకు ఏంది కదా. జాగ్రత్తగా వినండి. సరే, ఇప్పుడు దావీదు ఎవరెవరు వచ్చారు దావీదు దగ్గరికి? సైనికులు, స్నేహితులు, యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వారందరూ కూడా, రాజా యుద్ధం చేయకుండానే దేవుడు మన పక్షాన యుద్ధం చేసినాడు, మన శత్రువు అయిన అబ్షాలోముని దేవుడు మొత్తినాడు, వాని ప్రాణం తీసేసినాడు, ఎవరి మీద నింద లేదు, కేసు లేదు, బుక్ లేదు, ఎఫ్ఐఆర్ లేదు, స్టేషన్ దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? దేవునికి అప్పగిస్తే చేతికే మంటకుండానే పని జరిగిపోతుంది. అర్థమైందా? నువ్వు పోయి నేను ఉరతా, నేను గొడవ పెట్టుకుంటా, నేను కొట్లాడతా అన్నావు అనుకో, యుద్ధం యెహోవాదే అని మౌనంగా ఉండాలి. ఏమంటి రానక్క, యుద్ధం ఎవరు చేసిండ్రు? ఎవడు తరమకుండా నేను సైతాన్గాడు ఏమైండు? పారిపోయడం లేదా? అదే మాట చెప్పాలి నువ్వు ఎప్పుడు. ఆమె కూడా ఒక సైతాన్గాడు శత్రువులాగా పట్టిండు. అయ్యో చచ్చిపోయినాడు, చూసిరా, లేపేస్తాడు దేవుడు. అర్థమైందా? ఈ ప్రేమనగర్లో కూడా ఒకడు లేచినాడు, మీ కుటుంబం లేపేస్తా, మిమ్మల్ని లేపేస్తా, వాడు లేచిపోయాడు. అర్థమైందా? వాడు ఆడ లేచిపోయాడు తెలుసా, వాని అంబులెన్స్ మన ఇంటి ఎదురుగానే ఆగింది. అర్థమైందా? వాని పానం కూడా మన ఇంటి ముంగనే పోయింది. అర్థమైందా? దేవుడు, అర్థమైందా, దేవునికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలా? మనకు అర్థం కావు ఆయన కార్యాలన్నీ కూడా. అర్థమైందా? గొప్పవాడండి, మనం సామాన్యులమే. మనం ఎవరము? సామాన్యులమే, కానీ మనలో ఉన్న దేవుడు ఎవరు? అది అర్థమైందా? గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసేవాడు. అర్థమైందా? కాబట్టి ఎవడు విర్రవీగినా కదండి, నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా, ఇంత గొప్ప తండ్రి ప్రేమ నీకు నాకు అర్థం కాకపోతే ఎట్ట తల్లి చెప్పు. దావీదులో ఉన్న ప్రేమ ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ఈ వ్యక్తులందరూ దేవుని వెంబడించి దేవుని ప్రేమించిన వారిలో ఉన్న ప్రేమ ఉన్నదే. వారిలో ప్రేమ ఎవరి ప్రేమ? అది ఎవరి ప్రేమరా? తండ్రి ప్రేమ. అర్థమైందా? తండ్రి ప్రేమ. ఇది ఒక్కటేసారి డౌన్ అయిపోయినారు వాళ్ళంతా. ఎంత ఉత్సాహం వచ్చినారు అంతా. నా మాటలు చెప్తలేను నేను, మొత్తం వచనాల్లో ఉన్నాయి. అర్థమైందా? చదువుతారా వచనం? ఒకసారి చదవండి. 2 సమూయేలు 19వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుమా. ఏడ్చుచున్నాడనే సంగతి ఆ దినమున జనులందరిని విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయను. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయచ్చు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గురించి దుఃఖించుచు ఏడ్చుచున్నాడని సంగతిని యోవాబు విని నగరి యొద్దనున్న రాజు యొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణమును, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్య ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణమును ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ ఏం చేసినావు రాజా? నువ్వు సిగ్గుపరిచినావు. నీ కుమారుల ప్రాణాన్ని, నీ ప్రాణాన్ని, నీ భార్యల ప్రాణాన్ని, నీ ఉపపత్నుల ప్రాణాలని అన్ని రక్షించడానికి మా జీవితాల్ని మేము సమర్పించుకొని అడ్డుగా పెట్టి ఈ గొప్ప విజయాన్ని దేవుడే, నీ దేవుడే, మన దేవుడే ఇచ్చినాడని గొప్ప ఆర్భాటం కలిగిందని గొప్ప ఉద్యోగంతో మేము వస్తే నువ్వేం చేస్తున్నావు? సిగ్గుపరిచినావు. ఏం చేసినావు మమ్మలను? అయినా పర్వాలేదు, నా కుమారుడు అబ్షాలోమా అని దావీదు ఏం చేసినాడు? వెక్కి వెక్కి ఏడ్చినాడు. ప్రియులారా, ఇది తండ్రి ప్రేమ.
ఇది నన్ను ప్రేమించి ఈ భూలోకానికి వచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ కల్వరి శిలువలో వ్రేలాడిన క్రీస్తు ప్రేమ, తండ్రి ప్రేమ, క్రీస్తు ప్రేమ ద్వారా నీకు నాకు వెల్లడిపరచబడుతూ వచ్చింది. ఇంత గొప్ప ప్రేమను మన ఎడల కనపరిచిన తండ్రికి మనము ఆరాధిస్తాం కదండి. మొదట ఏం చూస్తూ వచ్చినాం? దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ స్వరూపి అయిన దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ ఎవరి ద్వారా మనకు వెల్లడిపరచబడుతూ వచ్చింది? కుమారుడైన, ఫుల్ చెప్పాలా, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల ద్వారా మనకేం చేయబడుతూ వచ్చింది? వెల్లడిపరచబడుతూ వచ్చింది. అయితే మనం ఎలాంటి వారిగా ఉన్నాము? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం ప్రకారము మనం బుద్ధిహీనులుగాను అవివేకులుగాను ఉన్నాం, మోసపూరితమైన వారిగాను ఉన్నాం కదండి. అయితే మనల్ని పుట్టించిన దేవుడు సృష్టించిన దేవుడు, పుట్టించిన దేవుడు. అర్థమైందండి? సృష్టించినావు అని పాట పాడతాం కదా. ఇంకా రక్షించినావు భద్ర, పాట వరకే ఉండదు, అది జీవితంలోకి రావాలా. అర్థమైందా? సృష్టించినావు, రక్షించినావు, భద్రపరుస్తున్నావు కదండి. మరి సరే, అంతేకాకుండా మొదటి ప్రేమ తప్పిపోయిన కుమారుడిని ప్రేమించిన తండ్రి ప్రేమలో చూస్తూ వచ్చినాం కదా. అంత ఆస్తిని దుర్వ్యాపారం చేసినా కదండి, ఏం చేసినాడు తండ్రి? ప్రేమిస్తూ వచ్చినాడు. సమస్తను పోడగొట్టుకొచ్చిన ప్రశస్తమైన వస్త్రాలు కదండి, చేతికి ఉంగరము, పాదములకు జోడ్లు ఇస్తూ వచ్చినాడు. ఈ ప్రేమ అన్నిటిని పోగొట్టుకున్నా కదండి, హక్కున చేర్చుకునే ప్రేమ. అర్థమైందా? అన్నిటిని సహించే ప్రేమ, అన్నిటిని ఓర్చుకునే ప్రేమ, అన్నిటిని భరించే ప్రేమ. ఏమర్థమవుతుంది నీకే ప్రేమ గురించి? రెండోది ఏం చూసినాం? అబ్షాలోము దావీదు కదండి, తండ్రి అయిన దావీదు అబ్షాలోము ఎడల కలిగి ఉన్న ప్రేమ. ఎంత ప్రేమ అండి కదా. నిజంగానే వాళ్ళు ఎంత కుమిలిపోయినారో స్నేహితులు కదా. మేము ఎంతగా నిన్ను ప్రేమించినాం దావీదు, నువ్వు మమ్మల్ని ఏం చేసినావు ఈరోజు? సిగ్గుపరిచినాం. మాటలు లక్ష్యం చేసినాడా? లక్ష్యం చేయలేదు. దేని గురించి? తన కుమారుని ఎడల ఉన్న ప్రేమ గురించి. తండ్రిని దేవుడు కూడా అంతే. అర్థమైందా? వాడు వేస్ట్, వాడిని చూసినావా? వాని జీవితం చూసినావా? వానిని ప్రేమించడానికి మనలో ఏమన్నా మంచిదంటూ ఉందా అని ఎంతమంది నీకు నాకు విరుద్ధంగా నిలబడ్డా తండ్రి ప్రేమ ఆగలేదు. ఈ ప్రేమ నిన్ను ప్రేమిస్తూనే ఉంది, నిన్ను ప్రేమిస్తూనే ఉంది. ఈ గొప్ప ప్రేమను ఆ తండ్రైన దేవుడు నీ ఎడల నా ఎడల కనపరిచిన దేవుడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యలో సాధులమై ఉంటిమి. 2:7 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:7. కనుక స్తన్యమిచ్చు తల్లి ఏ రీతిగా అయితే తన బిడ్డలను ఏం చేస్తుందంట? గారావిస్తుందో, గారావించినట్లుగా మేము మీ మధ్య సాధులమై. అర్థమైందా కదా? కాబట్టి అన్నిటినీ సహిస్తూ, అన్నిటినీ భరిస్తూ, సాధువులుగా ఉంటూ ఎందుకున్నారంటే ప్రేమ అన్నిటినీ ఓర్చుకును, ప్రేమ అన్నిటినీ కప్పును, ప్రేమ అన్నిటినీ సహించును, ప్రేమ అన్నిటినీ తాళును కదండి. ఈ ప్రేమలో ఉన్న లక్షణాలన్నీ కూడా చూడండి. నీ ఎడల నా ఎడల తండ్రి అయిన దేవుడు తాళిమి కలిగి ఉన్నాడు. స్తన్యమిచ్చు తల్లి గారావించున్నట్లు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? గారావిస్తున్నాడు. అర్థమైందా? ఈ ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 17:7. జాన్ గాస్పెల్ చాప్టర్ 17:7. 17 యోహాను రాసిన సువార్త 7వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక. కాబట్టి జీవము గల దేవుని మాటలు కదండి. ఇంకా చెప్పాలంటే దేవుడు కదా, దేవునికి ప్రతిరూపము దేవుని మాటలు కదండి. ఈ మాటలు పంపబడినాయి. ఈ మాటలను నువ్వు నేను అంగీకరించడం ద్వారా కదండి, ఈ తను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామముందు
విశ్వాసం వచ్చిన వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చింది. ఇప్పుడు ఆయన మా పిల్లలం అంటే ఆయన ఎవరు? మరి ఆయన ఎవరండి? తండ్రి. ఏ తండ్రి? ఈయన పరలోకపు తండ్రి కదండి. కాబట్టి నీ తండ్రిని చూసినప్పుడల్లా, నీ తండ్రిలో క్రీస్తు ప్రేమను నువ్వు చూసినప్పుడల్లా, నీ తల్లిని చూసినప్పుడల్లా స్తన్యమిచ్చు తల్లి అని అన్నాడు. గారవించినట్లు నేను మిమ్మల్నంతా కూడా ఏం చేస్తున్నాను? గారావిస్తున్నాను. అర్థమైందా? కాబట్టి మాటల గురించి అంటున్నాడు కదండి. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద నుండి, వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. మాటలే తండ్రి. తండ్రి మాటలు నిన్ను ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించేటట్లుగా చేస్తూ వచ్చినాయి. కుమారుడైన యేసు రక్తంలో కడగబడడానికి తోడ్పడుతూ వచ్చినాయి. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేయనన్నట్లుగా మాట్లాడుతూ వచ్చినాయి. చివరిగా చూస్తాం ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఎట్లున్నాడట మనకు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 13వ వచనమా, భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద వానిని ఎక్కించదను, పొలముల పంట వానికి తినిపించదను, కొండబండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించాను. కాబట్టి ఓవరాల్గా చెప్పాలంటే ఈ మాట ఇంకొక వర్తమానంగా మారుతుంది. ప్రభు సాయం చేస్తే ఎప్పుడన్నా చూస్తాము. ప్రియులారా, ఆయన మన పోషకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు నాన్న? ఆయన చెకుముకి రాతిలో నుండి ఏమొస్తుందట? నూనె, తేనె. ఎట్లొస్తుందమ్మా చెకుముకి రాతిలో నుండి? అర్థమైందా? ఆయన నిన్ను పోషించడానికి సర్వ సృష్టిని సాధనంగా వాడుకుంటా ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఏమి తిందుమా, ఏమి ధరించుదుమా, ఏమి త్రాగుదమా అని నువ్వు దేని గురించి కూడా ఏం చేయకూడదట? చింతించకూడదు. అర్థమైందా? కాబట్టి తండ్రి ప్రేమ, దేవుడు ప్రేమాస్వరూపి. ఇద్దరు తండ్రులను చూస్తూ వచ్చినాం. వారిలో ఉన్న ప్రేమ ఎవరి ప్రేమ? అది తండ్రి ప్రేమ, క్రీస్తు ప్రేమ కదండి, పరలోకపు తండ్రి ప్రేమ. కాబట్టి అక్కడ ఉన్న కుమారుల యొక్క పరిస్థితులు ఎవరున్నారు? నువ్వు నేను ఉంటూ వచ్చినాం ఒకప్పుడు. అర్థమైందా? విర్రవీగిన వారము, దేవుని తృణీకరించిన వారము, దేవుని త్రోసేసిన వారము, దేవునికి విరుద్ధంగా పాపం చేసిన వారము, దేవునికి విరుద్ధంగా మనల్ని మనమే ఘనపరుచుకున్న వారము. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడని వెక్కి వెక్కి ఏడ్చిన దావీదులాగా తండ్రి అయిన దేవుడు నీ గురించి నా గురించి ఏడుస్తూ వచ్చినాడు. ఈ ప్రేమ ద్వారా మనము ఆ నిజ ప్రేమను తెలుసుకొని ఆయనకు కుమారులుగా, ఆయన మాటలను అంగీకరించి, ఆయన మాటలందు విశ్వాసం ఉంచి ఆయనకు పిల్లలుగా అవుతూ వచ్చినాం. ఇందులో ప్రేమ ఉన్నది కదండి. కాబట్టి ఈ గొప్ప రక్షణ తండ్రి ప్రేమ ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఈ ప్రేమ నిన్ను నన్ను ప్రేమించి సహించింది, ఓర్చుకుంది, తట్టుకుంది, భరించింది. ఇరుగు పొరుగు చెప్పే మాటలు కూడా ఏం చేయలేదు, లక్ష్యము పెట్టలేదు కదండి. ఏమన్నారు అబ్షాలోము దగ్గరకు వచ్చి స్నేహితులు ఏమన్నారు? నాన్న ఏమన్నారు? నీవు నేడు మమ్మలను అదే చెప్పండి రా, మీరు ఎందుకు కన్ఫ్యూజ్లో ఉంటారు? మీరు నాకు అర్థం కాదు. ఈ లైనే సొలొమోన్ టు దైవకుమార్ దాకా ఏమైందిరా చెప్పు. ఏమన్నాడు? దావీదు స్నేహితులు వచ్చి దావీదుతో ఏమన్నారు? అదే నీవు మమ్మలను సిగ్గుపరిచితివి అనలేదా? అనలేదా? మరి గా మాట చెప్పడానికి ఎటెటో మెలకలు తిప్పుతుర్రు. కాబట్టి ప్రియులారా, మనం కూడా మన గురించి తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువలో బలియాగంగా అర్పించేటప్పుడు వస్త్రాలు ఏం చేసినారండి? తీసివేసినారు. చిట్లేసి ఏం చేసినారు? పంచుకున్నారు. మనం సిగ్గుపడవలసిన పరిస్థితులన్నీ కూడా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేయబడుతున్నాడు? సిగ్గు నీ వస్త్రాలు నా వస్త్రాలు మన పాపం నిమిత్తమే పెరికి వేయబడాలి, చిట్లు వేయబడాలా. అర్థమైందా?
ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇలా దుఃఖపరిచిన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు దేవుడు. మన ఎడల తన అపరిమితమైన ప్రేమ, కనికరము, దయా, జాలి చూపుతూనే వచ్చినాడు. తద్వారా ఆ ప్రేమకు మనం ఏం చేయబడుతున్నాం? ఆ ప్రేమకి ఏం చేయబడుతున్నాం? ఆకర్షించబడుతున్నాం. ఏం చేయబడుతున్నాము? ఆకర్షించబడుతున్నాం. ఈ ప్రేమను అంగీకరించడం ద్వారా రక్షించబడినాం. ఇప్పుడు మనలో ఉన్న ప్రేమ ఎవరి ప్రేమ? అది తండ్రి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ కదండి. కాబట్టి ఈ ప్రేమను బట్టి ప్రభువా, నువ్వు నా జీవితంలో నిజమైన ప్రేమ స్వరూపిగా ఉండి, నిజమైన పరలోకపు తండ్రిగా ఉండి నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలని స్తుతించి ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటాం. అస్తమంలో దేవునికి స్తుతించి ఆరాధించేవారు సిద్ధపడండి. లేచి నిలబడి పాడుకుంటాం. సండే స్కూల్ పిల్లలు కేవలం కేజీ సండే స్కూల్ మాత్రమే ఉంది ఈరోజు, గమనించండి. మరి జూనియర్స్, సీనియర్స్ కూడా ఇక్కడే ఉంటారు. క్లాస్ లేదు ఈరోజు జూనియర్స్, సీనియర్స్కి. ఉండండి. పార్ట్ సంఖ్య 161 వాడుకుంటాం. పాఠ సంఖ్య 161 వాడుతుంటే కేజీ పిల్లలు మాత్రం సండే స్కూల్కి వెళ్తారు. 161. సమయంలో క్రమంగా నిల్చొని కూర్చోవడానికి ప్రయత్నించండి. వెనుక వచ్చేవారికి తరుణం ఇవ్వండి. ఎందుకంటే కొంచెం ఆలస్యంగా వస్తారు, దూరంగా ఉన్నవాళ్ళు. మీరు ముందుకు రావాలి. ఒక్క లైన్ అన్నా వెనుక వచ్చి కూర్చోడానికి ఇవ్వాలి. ఇక్కడ ఉన్న గ్యాప్ అంతా కూడా ఫిల్ చేయండి దయచేసి పాడేటప్పుడు. లేకపోతే మీరు కూర్చునే వరకు పాడిస్తూనే ఉంటాం. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయున్నావయా, ప్రేమ గల మా ప్రభువా, నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే, నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే, నీకముగా రుజువాయెను ప్రాణమేచుట ద్వారనే, నీకముగా రుజువాయెను ప్రాణమేచుట ద్వారనే, ప్రేమగల్ ప్రభువా, అందరిని రక్షించగోరే లోకమును ప్రేమించెను, అందరిని లోకమును ప్రేమించెను, అద్భుత ప్రేమ ఇదే, పాపములను కాపెను, అద్భుత ప్రేమ ఇదే, పాపములను కాపెను, ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయున్నావయా, గల మా ప్రభువా. కూర్చోండి దయచేసి. మొదటిగా యవనస్తులు ఆరాధన చేయండి. తర్వాత పోయిన వారం ఎవరైతే ఆరాధన చేయలేదో వారు చేయండి. తర్వాత క్రమాన్ని పాటించండి. ఎవరు కూడా అక్రమముగా దేవుని మందిరంలో ఉండకూడదు. సమయానికి వచ్చిన వారు మొదట ఆరాధన చేయండి. సమయానికి రాని వారు పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర సరి చేసుకొని మీరు ఆరాధన చేయండి. దయచేసి సారిదిగా క్రమంగా ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధనలోనికి ప్రవేశిస్తాం, గమనించండి.